కూటమి ఇసుక దందాపై గ్రీన్ ట్రిబ్యునల్కు ఆశ్రయిస్తాం. వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఫైర్. వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక దందా రాజ్యమేలుతోందని ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తా కథనమే నిదర్శనమని ఆరోపించిన నేదురుమల్లి, పర్యావరణ విధ్వంసానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రజాధనాన్ని దోచుకుంటూ నదులను నాశనం చేస్తున్న కూటమి ఇసుక మాఫియా, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్న. గ్రావెల్ తీసుకువచ్చి రోడ్లు వేయడానికి రెడీగా ఉండరు. అంటే ఇది బృహత్తర కార్యక్రమం, ఇప్పుడు రేపు ఎల్లుండి ఆగేది కాదు, ఇంకా చాలా కాలం చేస్తాము అని రోడ్లు వేయడానికి మట్టి తిప్పులు తెచ్చేస్తున్నారు. ఉన్న దగ్గర తవ్వేసి ఊటతో నీళ్లు చేరుండే, అందుకని కొత్త ప్రదేశాలు. మేము ఎవరికి జవాబుదారీ కాము అని సాక్షాత్ తెలుగుదేశం జెండా కూడా వేసేస్తున్నారు. ఇది ఎవరి సామ్రాజ్యం, ఎవరి ఆధీనం నడుస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈరోజు పారిపోయారు. జనరల్ గా ఏమనుకుంటారు, ఈరోజు వచ్చారు, చూశారు, పోయారు, మళ్ళా మధ్యాహ్నం నుంచో రేపటి నుంచో మేము మా పని మొదలు పెడతామని. చెయ్యండి, నేను ఎక్కడికి పోను. నేను మొదటి నుంచి చెప్తా ఉండా, మా అధినేత వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేశాడు. వెంకటగిరిలో నాకు ఇల్లు ఉంది. వెంకటగిరి ప్రజలతో మమేకమై ప్రజల కోసమే, వెంకటగిరి ప్రజల కోసమే నియోజకవర్గంలోనే ఉంటూ ఇలాంటి తప్పులు ఎత్తి చూపించే బాధ్యత నాది. ప్రజలకు అండగా ఉంటారు. ఇప్పుడే ఊరికి పోతున్నాం. 3 రైతుల్ని అన్యాయంగా కేసులు పెట్టారు.